మొన్న రీసెంట్గా ఈ మధ్య జరిగిన శివరాత్రికి అర్ధరాత్రి శ్మశానంలో ఒక 3-3:30 గంటలు గడిపాను. అంటే మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఏ విధంగా నా మీద ఇంపాక్ట్ చేస్తుంది అనేది. రెండో రోజు నాకు ఇంట్లో చివాట్లు పడ్డాయి అనుకోండి, అది వేరే విషయం. చల్లగా గాలి ఉంటుంది. నమ్మకాలు మారినప్పుడు జీవితాలు మారుతాయి. జీవితాన్ని కొత్త కోణంలో చూడగలగాలి అంటే మన నమ్మకాలు మారాలి. ఈ తెలుగులో ఈ నమ్మకం అనేది చాలా విచిత్రమైన పదం అండి. చాలామంది అంటూ ఉంటారు, నేను నమ్మాను, మోసపోయాను, నమ్మకం వాడిని నమ్మాను, ఎంతో భరోసా పెట్టుకున్నాను. నమ్మకం అనేది ఒక అబద్ధం అండి. బేసికలీ నమ్మకం అనేది అబద్ధం. కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. చూడండి, మనం దేన్ని నమ్ముతాము? నమ్మకం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేన్ని నమ్ముతాము అంటే మనకి దేని గురించి అయితే తెలియని దాని గురించి నమ్ముతాం. మనకి తెలియదు కానీ మనం దాని మీద ఒక నిర్ణయానికి రాకుండా ఉండలేము. అది మన బలహీనత. సో మనకున్న జ్ఞానాన్ని